గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. మై నేమ్ ఇస్ జి అనాథ్ రెడ్డి, మై ఫ్రెండ్ వసంత్ రెడ్డి. ఎందుకంటే ఈ వీడియో తీసామంటే ఒక బిల్లాపురం లేకు, మా ఊర్లో మేము ఉండే బిల్లాపురంలో ఒక లేక్ ఉంది, మంచి లేకు. ఆ లేక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కమింగ్ టు లేక్, చాలా ట్రీస్ ఉన్నాయి చూడండి. ఏ రకమైన చెట్లు కావాలన్నా ఆ చెట్లు ఉన్నాయి చూడండి. దిస్ ఇస్ ఒక టైప్ ఆఫ్ చెట్టు, this is one of the another type of chettu. You will understand everything. I am using so many languages in the communication. ఇది కూడా వేరే రకమైన చెట్టు, చాలా చెట్లు ఉన్నాయి. చెరువు గురించి చెప్పుకోవాలంటే చెరువులో వాటర్ బహుతచ్చా వాటర్. ఈ వాటర్లో పాములుగానే ఉన్నాయి. మీరు మళ్ళా వాటర్ బాగున్నాయని ఈత స్విమ్మింగ్ చేద్దామని పోయినా అనుకో పాముగానే ఉన్నాయి. కాస్త కరిచినా ఏం కాదు, మనకు తెలుసు కదా, మనం ముందే ఎక్కడి నుండో వచ్చాము తెలుసు. మనం ఆది మానవులు కాదు, మానవులు బాగా ఏమైనా తయారు చేయగలరు. ఏం రోగం వచ్చినా ఈ చెట్లో యూజ్ చేసి ఆ రోగం బాగుడించుకోవచ్చు. దీంట్లో చాలా లాభాలు ఉన్నాయి. ఇంకా ఈ బిల్లాపురం లేక్ చుట్టూ చూడండి కంచేశారు. ఎందుకు ఈ పెద్దవాళ్ళు కలిసి, బిల్లాపురం పెద్దవాళ్ళు కలిసి మాకు లేక్ బాగా రెడీ చేసుకుంటే బాగా వాకింగ్, జాకింగ్, రెస్ట్, ఎక్సర్సైజు అట్లా చేసుకోవచ్చు అని వాళ్ళందరూ కలుసుకొని బాగా తీశారు. మనకు ఈ లేక్ పక్కనే ఒక లేఅవుట్ ఉంటుంది, ఇన్ఫోసిస్ లేఅవుట్. ఆ ఇన్ఫోసిస్ లేఅవుట్లో చాలా ట్రీస్ ఉన్నాయి స్వామి. ఒకరోజు నేను మా వసంత్ అనే పిల్లడు, మా చైతు అనే పిల్లడు, దశరథ్, అట్లా మాధవ్, అట్లా పిల్లలు అందరం పోయి సంచులకు జామకాయలు ఎత్తుకొని వచ్చినాము. ఎన్ని చెట్లు ఉన్నాయి, జామకాయలు, సపోటా చెట్లు, మామిడికాయలు. ఇంక నాకు తెలియదప్ప, నేను చెప్తే మళ్ళీ రోజు ఆడే కూర్చోవాలనిపిస్తుంది. భలే చెట్లు ఉన్నాయి. బట్ ఆ ఇన్ఫోసిస్ లేఅవుట్లో మేము 7 ఏళ్ళ కిందట క్రికెట్ ఈయన ఎప్పుడు పొద్దున్న 8 గంటలకు పోతే సాయంత్రం వచ్చేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ 60 రోజులు 70 రోజులు ఇస్తాను కదా స్కూల్ లెవెల్లో. అప్పుడు ఏం ఆడతాండి నీ బౌలర్ బ్రో. అప్పుడైతే బౌలింగ్ నేను వేసినాక అట్లా వేస్తాండి. బట్ ఇప్పుడు లేదు బ్రో. ఇప్పుడు ఎందుకంటే లాభ అయిపోయినా, ఫ్యాట్ ఎక్కువైపోయింది, తిరగలేము మనం అందుకు. బట్ ఆ లేవిట్ మాకు సపోర్ట్ చేసింది బ్రో గేమ్స్కు బాగా. ఆ లేవిట్ ఇన్ఫోసిస్ వాళ్ళది. ఆ ఇన్ఫోసిస్ వాళ్ళు కానీ ఇంకా ఇన్ఫోసిస్ కంపెనీ పడితే ఈ ఊరికి, ఈ లేక్కి బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే వాళ్ళు కానీ ఎవరైనా వాకింగ్ చేసుకోవచ్చు ఎవ్రీడే. ఇప్పుడు వాకింగ్ చేసుకుంటుండొచ్చు. మేము అప్పుడప్పుడు వస్తుంటాం, రోజు డైలీ వచ్చి వాకింగ్ చేస్తాం, రన్నింగ్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్తో. చెప్పి కదా, జ్ఞానేష్ అనే పిల్లోడు డైలీ వస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానేష్, వసంత్ రెడ్డి, ఆర్య అనే పిల్లోడు వస్తూ ఉంటాం, బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఈ లేక్లో మేము 3 నెలల కిందట వానల వల్లప్ప ఇప్పుడు పడినాయి. 3 నెలల కిందట ఏం చేస్తాను తెలుసా, నీళ్ళు లేకనప్పుడు క్రికెట్ ఆడతాండి బాగా. ఇది ఒక గ్రౌండ్, అది ఉంది కదా సర్కిల్ టైపు, అది బాగా చెట్టు, దానికి కమ్మం ఉంది కదా, దాని పక్కనే మైదానము. బాగా ఆల్రౌండ్ గ్రౌండ్ బ్రో, బాగా ఆడుకుంటాను బాగా క్రికెట్. ఇంకా మళ్ళీ క్రికెట్ మానేసి ఏదో ఉంటాయి కదా. ఇప్పుడు క్రికెట్ అనేక ఎప్పుడు కాంప్రమైజ్ అట్లా ఉండవు. ఏ కాంప్రమైజ్ ఒక రోజు అవుతాం, 10 రోజులు అవుతాం, 11 రోజులు. మనం రోజు కాదంపా, మనం కానీ ఎప్పుడో రోజు గొడవ పడతాం కదా. ఇంకా మానేసి క్రికెట్, ఈ క్రికెట్ వదిలేపా. ఆ క్రికెట్ కానీ మేమే జనాలకు ఫోన్ చేయాలా, మేమే పిలుచుకొని వాళ్ళ. అలాంటప్పుడు ఇంకా గొడవ అయ్యే మళ్ళీ లాస్ట్కి వాలీబాల్ కోర్టు స్టార్ట్ చేసినాయి. వాలీబాల్లో దిట్టమైన ప్లేయర్లు ఉన్నారు, తేజారెడ్డి, ఆ గోపి, అట్లా ప్లేయర్లు చాలా మంది ఉన్నారు మంచిగా ఆడేవాళ్ళు. మనం మాత్రం ఏదో గొప్ప అంట వాళ్ళము. బట్ చెప్పుకోవడానికి నా దగ్గర గొప్ప లేవు, కానీ నేను మంచి ప్లేయరే బ్రో. మళ్ళీ మీరు అంతగా మెయిన్గా మా ఫ్రెండ్ వీడియో తీసిన వసంత్ రెడ్డి కానీ మంచి ఫ్రెండ్, మంచి బ్యాట్స్మెన్. మళ్ళీ ఒకటే ఊపా ఆడినామా 2 బాల్లో, 3వ బాల్ ఆడడం. అంత ప్లేయర్ కాదు, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మా వసంత్ రెడ్డి 6లు కొడితే 6 లేకపోతే లేదు. వాలీబాల్ కానీ పవర్ హిట్టరే, తెలుసు కదా. ఇంక ఈ చెరువు గురించి చెప్పుకోవడానికి మనం చూడు, మేము ఇక్కడ పక్కన చెరువు పక్కనే ఆ కంతు వేసినారు కదా చుట్టుపక్కల, ఆ పక్కనే చాలా ఇండ్లు ఉన్నాయి. ఆ చిన్న ఇండ్లలోనే మేము స్టే చేస్తుంటాం. మేము చాలా మంది ఉన్నాము, పిల్లకాయలు అందరము, మా ఫ్రెండ్స్ అందరము, కదిరి ఏరియా వాళ్ళము. అక్కడే స్టే చేస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం. మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా ఎంజాయ్ చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు వీకెండ్స్లో కానీ వాటర్ ఫాల్స్కు అట్లా పోతా ఉంటాము. ఆ వాటర్ ఫాల్స్ కానీ పోవాలంటే కొందరు మెంటర్లు ఉంటారు, లైక్ వసంత్ రెడ్డి, చైతన్య కుమార్ రెడ్డి, రాజు, అలాంటి వాళ్ళని కానీ వాళ్ళే మెంటర్లు కాబట్టి వాళ్ళు ఇట్లా చేస్తారు, షెడ్యూల్ ప్రిపరేషన్ చేస్తారు. ఇక్కడ పోదాం అంటే అక్కడ పోతాం. బట్ క్రికెట్ డైలీ ఆడుతుంటాం. మాకు చిన్న గ్రౌండ్, మాకు చాలా ఉన్నాయి గ్రౌండ్లు, అక్కడ పోయి ఆడుకుంటూ ఉంటాము. మళ్ళీ చెట్లు చూడండి, చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. ఆడ కొంగలు ఉన్నాయి, కొన్ని చాలా ఉన్నాయి.
ఈ విషయానికి వస్తే కొన్ని చెట్లు ఉన్నాయి. ఇవి అప్పుడు అయితే ఈ చెరువు రెడీ చేయకన ముందు ఇట్లా ఉండే, ఇట్లా చెట్లతో మళ్ళీ పెద్దవాళ్ళందరూ కలుసుకొని మాకు చెరువు బాగా రెడీ చేశారప్ప. ఈ నీళ్లు కానీ వచ్చాయి, బాగా వాకింగ్ చేసుకోవచ్చు. ఎండాకాలము పొంగల్ కానీ ఉన్నాయి చూడండి ఆడాడ. ఇప్పుడు ఎండకు పాపము రాలేవు కానీ వస్తాయి ఇంకొన్ని రోజులకైనా వస్తాయి. బట్ మోస్ట్గా బిల్లాపురం లేక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లేక్ ఇన్ ద I know where is the some lakes are there. That is this is the one of the best lake in the whatever I know lakes. This is okay na. Coming to next one. Edur Chetta also there in lake. Edur Chetta also there. Like some birds are there also there. Birds are one in when I came to Billapura, that birds are staying a year only. చాలా బర్డ్స్ నేను 18 ఏళ్ళ నుండి అవుతుంది బెంగళూరులో స్టే చేసి. 18 ఏళ్ళ నుండి ఆ బర్డ్స్ అలానే ఉన్నాయండి. మళ్ళా ఇలా చూస్తే మాకైతే బిల్లాపురం లేక్ బాగా నచ్చిందప్ప. ఏదప్పా నచ్చితే మేము ఉంటాంపా, ఎలా కాము ఇలానే ఉంటాం. మాకు నచ్చితే ఏమని చేస్తాంపా అంతేప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో తీసినాక మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు సపోజ్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ 2 ఉంటారప్ప, వాళ్ళకి షేర్ చేస్తాం. వాళ్ళు నా ఫ్రెండ్ తీశాడప్ప, ఆ ఇద్దరికి సాయం చేయండి. స్టాలిన్ సినిమా చూశారు కదా, స్టాలిన్ సినిమాలాగా ముగ్గురికి హెల్ప్ చేయండి, ఆ ముగ్గురికి హెల్ప్ చేయండి. అట్లా చేస్తే మేము మీ పేరు చెప్పుకుంటాంపా, ఎవరు చేశారప్పా, వాడు మంచివాడు, ఎప్పుడైనా కలిసినప్పుడు గోపి తిందురా మచ్చా, నువ్వు కాకపోతే నువ్వెవరు అట్లా అనుకుంటాం, ఎంజాయ్ చేస్తాంపా, మీ పేరు చెప్పుకుంటాము. ఇప్పుడు సపోజ్గా రేపు పొద్దున్న మేము మంచి సపోజ్గా అంటున్నా, నువ్వు మళ్ళీ ఊహించుకోద్దండి. సపోజ్గా మంచి పొజిషన్లో ఉన్నామనుకో అప్పుడు చెప్పుకుంటాం, బా మేము ఈ వీడియో తీసాంపా, వసంత్ రెడ్డి సాయంతో వీడియో తీసాము. ఆ వీడియో తీసినాక వెంటనే ఇంత పాపులర్ అయిందంటే అప్పుడు చెప్పుకుంటాం. మా ఫ్రెండ్స్ లేకపోతే మేము ఏది ఇంత స్థాయికి రాలేము. వితౌట్ ఫ్రెండ్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్ బ్రో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై ప్రయారిటీస్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. కొంచెం భాష అర్థం కాకపోయినా